మై ఛానల్ నేను మిమ్మల్ని సందర్లో ఫ్రెండ్స్ పోతే మంచిగా మీరు అందరూ అయితే అడుగుతారు కదా మా అమ్మమ్మ మీద ప్రాంక్ చేయమని. అందుకని ఇప్పుడైతే మా అమ్మమ్మ మీద అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం. అది ఏం ప్రాంక్ అంటే ఏదది చెప్తాం ఫ్రెండ్స్. ఏం ప్రాంక్ అనేది తర్వాత చూపిస్తాము. ఫస్ట్ అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం కానీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటనేది తెలియదు. ఎందుకంటే రియాక్ట్ అవుతుందో కాదో తెలియదు. సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే లోపల ఉంది, సర్వపిండి చేస్తుందంట మా మమ్మీ కోసం అని. మా కోసం చికెన్ వండుతుంది, మళ్ళీ చికెన్ వండింది. ఇప్పుడైతే పోయితే చూద్దాం ఏం చేస్తుందో మా అమ్మమ్మ. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. మా కోసం ఏం చేస్తున్నావు చెప్పు. ఎవరి కోసం చేస్తున్నావు? నేను తినా కదా మమ్మీ కోసం. మా మమ్మీ అడిగిందని మా మమ్మీ కోసం అయితే సర్వపిండి చేస్తుంది. నా కోసం ఏం చేస్తున్నావు? చికెన్ కదా, అందుకోసం పొద్దునైతే పప్పుచారు చేసినాము. ఇక నాకైతే చాలా రోజుల నుంచి సర్వపిండి అయితే తినాలనిపిస్తుంది. సో మా అమ్మ అయితే మంచిగా పెడుతుంది. అందుకోసం వచ్చినప్పుడు అయితే ఇంకా ఎప్పుడెప్పుడో పెట్టించుకుందాం అనుకున్నా కానీ ఎప్పుడు పెట్టలే. ఇక ఇప్పుడైతే నా కోసం సర్వపిండి పెట్టమ్మా అంటే నాకైతే పెడుతుంది సర్వపిండి. అయితే నా కోసం అనే కాదు, వీళ్ళు ఇట్లా అందరూ తింటారు. కాకపోతే అడిగింది మాత్రం నేను నిన్న నుంచి అడుగుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక టైంని బట్టి అయితే సెట్ చేస్తాము. ఎట్లా ఏందని అయితే ఇక వీడియోలో అయితే చూడండి. మాకు ఇట్లా క్లారిటీ అంటే ఎట్లా వేయాలి ఏందని ప్లానింగ్ అయితే ఏం లేదు. పెద్దమ్మ చిన్నప్పుడు బాగా పెట్టేది మా అమ్మ. రేపైతే మేమైతే వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ కి. మేము మా పెద్దమ్మ వాళ్ళు హైదరాబాద్ కి అయితే రేపు వెళ్ళిపోతున్నాం. అవన్నీ పొడి పొడి పొడి. నాకు ఇచ్చేది సప్పుడు మరి ఇక్కడికి ఏం అర్థమైతే లేదు. నాకు ఇయ్యి, నేను చేతి పట్టుకొని వెనకాల ఉంటా. అమ్మమ్మ ఏం చేస్తున్నావు అనుకుంటా మెల్ల వెనకాల వస్తుందంట. దా అమ్మమ్మ కూర్చో. మా అమ్మమ్మ అయితే పనికి వేసి వచ్చింది. ఎట్లున్నా ఇక ఊర్లో వ్యవసాయం చేసిన ఫ్రెండ్స్ ఇక పొద్దంతా పండ్ల వేసి అట్లే ఉంటారు కదా. ఇక అమ్మ అయితే పాపం వచ్చి అయితే ఏం ఫ్రెష్ అప్ కాలేదు. ఇప్పుడైతే టైం 9 అవుతుంది, 8:30 అవుతుంది. ఇప్పటి వరకు అందుకనే వంటలు అయితే చేసేస్తుంది అనమాట. ఇప్పుడు కలిపేటప్పుడు మళ్ళీ తిద్దాం, కలుపుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అమ్మమ్మని అయితే సర్వపిండి కలుపుతుంది. పిండి కలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మీరు అడిగిరని మాత్రమే చేస్తున్నాం. మేము చాలా కామెంట్లు అయితే పెట్టారు కదా, అందుకోసం మాత్రమే చేస్తున్నాము. మళ్ళా అమ్మని ఇబ్బంది పెట్టిరు అట్లా ఇట్లా అయితే మళ్ళీ కామెంట్లు అయితే పెట్టకూర్రి. మాకు తోచింది ఇదే, అదొకటి మీరు అడిగిరనే చేస్తున్నాం. ఇక పిండి ఎట్లా కలపాలని చూపిస్తుంది అమ్మమ్మ, నేర్పిస్తుంది. మాట్లాడమమ్మ, ఏదైనా ఏదో ఒకటి మాట్లాడా. ఏమేస్తుంది భయం అమ్మమ్మ. భయపడు అమ్మమ్మ. భయం కాదా? ఉంది అని అట్లా భయపడుతుంది. అట్లనే భయపడుతుంది. ఇట్లయితే అమ్మమ్మ భయమా? భయమా?
సో ఫ్రెండ్స్ ఏదో అనుకున్నాం, ఏదేదో అయిపోయింది. ప్రాంక్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వేస్తే భయపడవా? మేము అనుకున్నంత అయితే మళ్ళీ ప్లాస్టిక్ పాము ఏం భయపడ మమ్మీ మీద మమ్మీ మీద మస్తు భయపడుతుంది తెలుసా. మీరు ఆ రోజు ఇంటికాడ లేదు కదా, ఎట్లా ఉడికింది తెలుసా మెట్ల మీదకి. వామ్మో అదే అదే ఏం నేను అదే అన్నా. నేను ఏమన్నా అంటే అమ్మమ్మ సెల్ఫీలకి వెళ్ళి మనం తీసుకోవద్దు కదా, అక్కడ పెడదాము సడన్ గా తీసుకోవడానికి భయపడదు. మొత్తం మిస్టేక్ చేసి మమ్మీ మీద అమ్మమ్మ మమ్మీ మీద అమ్మమ్మ సర్వపిండి అంటున్నా మంచిగా తింటున్నా. ఇక నేనైతే చికెన్ తోటి ఇప్పుడే తిన్నా ఫ్రెండ్స్. అబ్బా నిన్న నుంచి విడిస్తున్నావు, కడుపు మస్తు టైట్ అయిపోయింది, మస్తు తిన్నా నేను. అదే కదా ఇంకొక శ్రావణ మాసం పూర్తి చేసుకొని. అరే రిత్విక్ చికెన్ మస్తు ఉంది కదా కదా, మా రిత్విక్ గారు కూడా మంచిగా తిన్నాడు, నేను కూడా మంచిగా తిన్నా. మా సర్వపిండి సూపర్ ఉంది. మీ సర్వపిండి తర్వాత మా అమ్మ చేతిలో సర్వపిండి తింటున్నా ఫ్రెండ్స్. కొన్ని రోజుల తర్వాత నేను చికెన్ తింటున్నా ఫ్రెండ్స్. కొన్ని రోజుల తర్వాతనే తిన్నాను చికెన్. తెలంగాణ స్పెషల్ సర్వపిండి, తెలంగాణ అమ్ములు స్పెషల్ చికెన్ కర్రీ. ఎట్లా ఉరిగిస్తుందో మామూలు చికెన్ కర్రీ మాత్రం మస్తు, ప్రాంక్ అయితే అనుకున్నట్టయితే రాలే. చికెన్ కర్రీ మస్తు ఉంది కదా పెద్దమ్మా. సూపర్ అంట. అది అంతే తిన్నామా. ఇక మా అమ్మమ్మ మీద ప్రాంక్ సరే మంచిగా ఉంది కానీ మా అమ్మమ్మ మీద ప్రాంక్ అయితే వేద్దాం అనుకుంటా, అయితే ఫ్లాప్ అయ్యింది. నేను అనుకున్నది అయితే నేను సెల్ఫ్ లో పెడదాం అనుకున్నా, అని వచ్చేసి ఏనా అన్నది వేసి అంటే వేసేసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ చెప్పేసి కడప కన్నా లేకపోతే ఇంకేమైనా పెడితే అయిపోతున్నాయి. బాయ్.